పంతులు గారు ఏంటి నాయనా? ఒకసారి అటు చూడండి. విగ్రహం ఏంటి అలా ఉంది? అమ్మా యశోద గారు, ఇక్కడ నకిలీ విగ్రహం ఉందేంటమ్మా? నకిలీదుండటమేంటి పంతులు గారు? అది ఒరిజినల్ విగ్రహమే. అమ్మా, మీ తరతరాల నుంచి అమ్మవారి విగ్రహానికి పూజ చేస్తున్నది నేనే. ఒరిజినల్ ఏదో నకిలీదేదో ఇట్టే చెప్పేయగలను. ఇది ఆ విగ్రహం కాదమ్మా, ఆ విగ్రహానికి నకలు ఇది. ఇది నకిలీ విగ్రహం అయితే మరి ఒరిజినల్ విగ్రహం ఏమైనట్టు? పూజకొచ్చిన వాళ్ళల్లో ఇద్దరు కనపడడం లేదు. ఇందాక వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళబోయారు. నేనే ఆపి వాయనం తీసుకున్నాక వెళ్ళమని లోపలికి తీసుకొచ్చాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ కనపడడం లేదు. రోసి, ఇక్కడ నువ్వు కవర్ చేస్తూ ఉండు, నేను వెళ్ళి విగ్రహం కలెక్ట్ చేసుకుని వస్తాను. అలాగే. రే అనంత్, నాకు కూడా వాళ్ళ మీద డౌట్ ఉందిరా. నేను వెంటనే వెళ్ళి వాళ్ళని వెతుకుతాను. అమ్మా, ఇలా నకిలీ విగ్రహానికి హోమం జరిపించడం అపచారం. త్వరగా అసలు విగ్రహాన్ని తెప్పించండి. ఈ హోమాన్ని పూర్తి చేయకపోతే చాలా అరిష్టం జరుగుతుంది. అమ్మ త్రిపుర, గాయత్రి, అనంత్, ఎలాగైనా సరే ఆ అసలు విగ్రహాన్ని పట్టుకుని తీసుకురండి. కిట్టయ్య, ఆ ఇద్దరు ఎలా ఉంటారో నువ్వు చూసావు కదా? చూశాను బాబు. వాళ్ళు ఎలా ఉంటారో పోలీసులకు నువ్వు చెప్పగలవా? చెప్పగలనయ్యా. వాళ్ళు ఇక్కడి నుంచే వెళ్లారు. ఎంతో దూరం వెళ్ళుండరు. మనం వెంటనే వెళ్తే వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు.